నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం మొన్నటితో మనకి ఈ యొక్క షష్టగ్రహ కూటమికి సంబంధించినవన్నీ కూడా మనం చూసాము. ఇప్పుడు ఈ రాశి మార్పుల్లో కొన్ని రాసులకి ఏలినాటి శని, కొన్ని రాసులకి అష్టమ శని, కొన్ని రాశికి అర్ధాష్టమ శని, అంటే అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని అన్న విషయాలని కూడా నిన్న మనం మాట్లాడుకున్నాం. ఏ ఏ రాసులకి ఎలా ఉంటాయన్నది. ఇవాళ మనం చెప్దాం అనుకుంటున్న విషయం ఏంటంటే, ప్రస్తుతం మీనరాశిని కనుక తీసుకున్నట్లయితే ఈ మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని అనేది జన్మంలోకి వచ్చింది. అంటే అసలు మామూలుగానే జన్మంలోకి వచ్చినప్పుడు ఏలినాటి శని ఇచ్చే ప్రభావం ఎలా ఉంటుంది, మీనరాశిలో ఉండే నక్షత్రాలు మీనరాశికి ఏ స్థానంలోకి వచ్చింది, దానికి ఉండే ఫలితాలు ఏ రకంగా ఉంటాయి, అలాగే పాటించాల్సిన పరిహారాలు ఏమున్నాయి అన్న విషయాల్ని మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ మీనరాశి వాళ్ళకి దాదాపుగా ఏలినాటి శని 2.5 సంవత్సరాలు వ్యయంలో అయిపోయి జన్మంలోకి రావడం జరిగింది. ఇక్కడి నుంచి దాదాపు ఒక 5 ఏళ్ల పాటు, అంటే ఇప్పుడు జన్మంలోకి వచ్చిన ఏలినాటి శని తర్వాత ద్వితీయంలో కూడా రావడం అనేది 2027 తర్వాత నుంచి ఇలా మొత్తం మీద మనకి 7.5 సంవత్సరాల దాంట్లో ప్రస్తుతం జన్మంలోకి వచ్చిన ఏలినాటి శని యొక్క ప్రభావం ఏంటి, దాంట్లో మనకి ఏ ఏ విషయాలు కనబడతాయి అన్న విషయాన్ని మనం ఇక్కడ చూసుకున్నట్లయితే, ఎప్పుడైతే జన్మరాశిలోకి అసలు మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలని తీసుకున్నట్లయితే ప్రధానంగా మనకి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు వచ్చాయి. ఈ 9 పాదాలు కలిపి మనకి మీనరాశిలోకి వస్తాయి. ఈ మీనరాశి వాళ్ళకి ఆల్రెడీ వ్యయ శని, అంటే వ్యయంలో ఉన్నది 2.5 సంవత్సరాలుగా కంప్లీట్ అయిపోయింది. ఇక ఇప్పుడు మార్చి 30 ఆన్వర్డ్స్ వీళ్ళకి ఏంటంటే ఇక్కడి నుంచి వాళ్ళకి జన్మశని లాంటిది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ రాగల 2.5 సంవత్సరాల్లో జన్మంలో ఉన్నప్పుడు ఏ రకమైన ఇదులు కనబడతాయి, ఏ రకంగా మన జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది ఒకటి ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం. జన్మంలోకి వచ్చినప్పుడు సాధారణంగా ప్రతి విషయంలోనూ ఆలస్యాలు, ఆటంకాలు అవ్వడం, కాన్ఫిడెన్స్ లెవెల్స్లో అంటే ఆత్మవిశ్వాసం అనేది కొంతవరకు తగ్గడం, ఆరోగ్యపరమైన విషయాలలో ఆరోగ్యం కానీ ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ కొంత ఇబ్బందికరంగా ఉండడం లాంటివి మనం ఒకటి చూస్తాం. అంటే పనులలో ఆలస్యాలు, ఆటంకాలు, అనవసరమైన ఖర్చులు, అలాగే ఈ యొక్క ఆరోగ్యపరమైన విషయాలు. అంటే వీటికి మనం ఏం చేయాలి, సమస్యకి సమాధానంగా కూడా మనం ఏం చేయాలంటే, ఎప్పుడైతే ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో వీలైనంత వరకు వ్యాయామ, ప్రాణాయామాలు, మెడిటేషన్, అంటే ఆరోగ్యం అనేది 2 రకాలు, మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం. ఎప్పుడు కూడా శని వల్ల ఆ రకమైన ఇబ్బందులు ఎదుర్కొనేటప్పుడు తప్పనిసరిగా ఎవరైనా సరే ఏం చేయాలంటే టైమ్లీగా వ్యాయామం చేయడం, ఎక్సర్సైజ్ చేయడం, వ్యాయామం, ప్రాణాయామం, యోగా మొదలైనవి చేసుకుంటూ వెళ్ళడం బట్టి ఆరోగ్యం బాగుంటుంది. అంటే కాబట్టి దానికి పరిహారంగా మనం చేయవలసింది వ్యాయామ, ప్రాణాయామాలు చేయడం అనేది మొట్టమొదటి దానికి మనం చేస్తాం. ఇక రెండోది వచ్చేటప్పటికి ఇంకా ఏమి ఇస్తుందంటే అక్కడి నుంచి ఉన్న స్థానం నుంచి 3rd ప్లేస్ కూడా చూస్తుంది. కాబట్టి వ్యక్తుల సహకారం ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు, కానీ అది మిత్ర స్థానమే కాబట్టి వీలైనంత వరకు సహకారం లభించినా ఆ సహకారం మీరు ఆశించిన స్థాయిలో లేదని కొంత మీరు అనుకునే అవకాశం ఉన్న రీత్యా దానికి చేయవలసింది ఏంటంటే వీలైనంత వరకు మీ కార్యక్రమాలు మీరే చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఇతరుల మీద ఆధారపడడం అనేది కొంత తగ్గించుకోవడం బట్టి ఫస్ట్ ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. కాబట్టి వీలైనంత వరకు సహకార లోపం అని భావించే కన్నా ఆ లోపాన్ని అధిగమించడానికి మీ కార్యక్రమాలు మీరు చేసుకుంటూ వెళ్ళడం అనేది రెండోది. అలాగే ఇంకా అక్కడి నుంచి 7th ప్లేస్ని కూడా చూడడం జరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు అక్కడ ఏం చేయాలి అంటే స్నేహ సంబంధాల విషయంలో, అలాగే జీవిత భాగస్వామి విషయంలో కానీ, మైత్రి బంధాలు కానీ, లేకపోతే ఇలాంటివన్నీ కూడా కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు లాంటివి ఉంటాయి. అంటే యావరేజ్గా ఉంటాయి. అది కూడా మిత్రక్షేత్రంలో మనం భావిస్తే అది కూడా మీకు యావరేజ్గా, అంటే పెద్ద ఫలితాలు పాజిటివ్గా కాకుండా నెగిటివ్గా కాకుండా సామాన్యంగా ఉన్నా ఆ విషయంలో ఆ సమస్యను అధిగమించడానికి చేయవలసిన కార్యక్రమం ఏంటి అంటే వీలైనంత వరకు ఇతరులతో మైత్రి బంధాలని పెంచుకునే విషయంలో అపార్థాలకి లోను కాకుండా సమయానికి సహకరించుకుంటూ ఒక వ్యక్తిలాగా మీరు ఏదైనా చేయగలిగితే అలా చేస్తూ అపార్థాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ స్నేహ సంబంధాల్లో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసినట్లయితే అపార్థాలని అధిగమించడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే వాగ్దానాలు నిలబెట్టుకున్నట్లయితే సమస్యలు, అంటే ఎవరికైనా వాగ్దానం ఇచ్చేటప్పుడే అది నిలబెట్టుకోవడం, మాట నిలబెట్టుకోవడం ఇలాంటి కార్యక్రమాలు చేయడం బట్టి స్నేహ సంబంధాలు దెబ్బతినవు కనుక ఆ విషయంలో జాగ్రత్తలు చూసుకుంటూ ముందుకెడితే ఆ సమస్యను కూడా మీ అంతటి మీరు అధిగమించడానికి ఆస్కారం అనేది మనం
ఒకటి చెప్పచ్చు. అలాగే దాంతోపాటుగా మీ యొక్క ప్రొఫెషన్ ప్లేస్ మీద కూడా దాని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి వృత్తిపరమైన విషయాల్లో కొంత అసంతృప్తులు కానీ, వృత్తిలో శ్రమకి తగిన గౌరవం లభించలేదనో, లేకపోతే ఎక్కువ బాధ్యతలు ఉన్నాయనో, ఇబ్బందులు ఎదుర్కొంటున్నామనో, లేకపోతే వృత్తిపరంగా నాకు ఆశించిన స్థాయిలో లేననో అనుకునే పరిస్థితులు ఏర్పడుతున్నప్పటికీ కూడా దాన్ని అధిగమించడానికి ఏంటంటే ఎంతసేపు కూడా ఇక్కడ సమయానికి మీరు చేయవలసిన కార్యక్రమాలు చేసి మీ యొక్క అధికారికి ఇవ్వడం బట్టి, అంటే పై అధికారులతో ఇబ్బంది రాకుండా ఉండడానికి సమయానికి ఇతరుల సహకారం తీసుకునైనా సరే, వీలైతే అవకాశం ఉన్నట్లయితే, లేకపోతే మీ అంతటి మీరైనా ఎప్పుడు చేయవలసిన పని అప్పుడు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడానికి కనుక గట్టిగా ప్రయత్నం చేసినట్లయితే దానివల్ల ఆ సమస్యను కూడా అధిగమించడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ రకంగా సమస్యకి సమాధానం కూడా మన చేతిలో ఉన్నవి మనం చేసుకోగలిగినట్లయితే దాని గురించి మనం పెద్ద వరి అవ్వక్కర్ల. అలాగే ఇంకొక విషయం కూడా ఏంటంటే, ఏలినాడ్స్ అని అనగానే అందరూ దాని గురించి నెగిటివ్గా అనుకుంటారు, కానీ ఆ విషయం కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా ఏలినాడ్స్ అనేది మనిషికి జీవిత పాఠాలు నేర్పిస్తుంది, సిస్టమేటిక్గా ఉండడం నేర్పిస్తుంది. ఎలా ముందుకు వెళితే ఏ రకంగా మనం తల ఉంచి పనిచేసి క్రమశిక్షణతో ముందుకు వెళ్ళి ఏ రకంగానూ మనం ఇబ్బందికరమైన వాతావరణాన్ని క్రియేట్ చేయకుండా, బద్దకించకుండా ముందుకు వెళ్ళినట్లయితే అన్ని పనులు మనం అనుకున్నట్టుగా మనకి అదొక బ్లెస్సింగ్ కూడా అవుతుంది. కనుక వీలైనంతవరకు ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ మనం చేసే కార్యక్రమాల మీద మనం ఖచ్చితంగా సిన్సియర్గా చేసుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం అనేది ఒకటి చేయాలి. రెండోది, అన్నిటికంటే ఇంకో ప్రధానమైన విషయం ఏంటంటే, ఏలినాడ్స్ అని అయినప్పటికీ కూడా మనకి నడుస్తున్న దశలు, అంతర్దశలు, మన యొక్క జన్మజాతకం, జన్మకుండలిలో ప్రధానంగా నడిచే దశలు, అంతర్దశలు అవన్నీ కూడా అవి చాలా బలంగా ఉన్నా, లేకపోతే ఏలినాడు శనికి సంబంధించిన విషయాల్లో శని బలమైన స్థానాల్లో ఉన్నా, శని మనకి ఫేవరబుల్ స్థానాల్లో ఉన్నా దాని యొక్క ప్రభావం అనేది అంత అతిగా మన మీద ఉండదు. రెండు అసలు వచ్చి వెళ్ళినట్టుగా కూడా చాలా సందర్భాల్లో తెలియదు. ఎందుకంటే అందరి జీవితాల్లో అది వస్తూనే ఉంటుంది కాబట్టి ఎవ్రీ 30 yearsకి అది ఆ ప్లేస్ని మారుతుంది. కనుక మనం ఆ విషయంలో ఏమీ కంగారు పడక్కర్లా. ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా సరే శనికి సంబంధించిన దోష పరిహారాల్లో మనం చేయవలసింది ఏంటంటే, పెద్దలకి గౌరవం ఇవ్వడం, సిన్సియర్గా ఉండడం, వృద్ధులకి సేవా కార్యక్రమాలు చేయడం, అలాగే దాంతోపాటుగా శనికి సంబంధించి ఏదైనా చేసుకోగలిగితే పరిహారాలు చేసుకునే వాళ్ళు చేస్తారు. లేనట్లయితే దాంతోపాటుగా హనుమంతుడి యొక్క ఆరాధన, విష్ణుమూర్తి ఆరాధన చేసుకోవడం, ఆ శ్లోకాలు వినడం, హనుమాన్ చాలీసా చేయడం, ఇలాంటివన్నీ చేసుకుంటూ సిస్టమేటిక్గా ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఉండే విధానంలో ఎక్కడా కూడా క్రమశిక్షణని తోసివేయకుండా సిస్టమేటిక్గా పెడుతూ, జడ్జిమెంట్ కారకుడైన గ్రహం కనుక ఆయన చాలా క్రమశిక్షణ అయిన గ్రహం కనుక దేవుణ్ణి, శనీశ్వరుణ్ణి చక్కగా ప్రార్థించుకుంటూ మీరు చేసే కార్యక్రమాలు చేస్తూ, దాంట్లో ఎలాంటి తప్పు చేయకుండా, అది వృత్తిలో కావచ్చు, స్నేహ సంబంధాల్లో కావచ్చు, సహకారాల్లో కావచ్చు, ఆర్థిక సంబంధమైన విషయాల్లో కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు, జాగ్రత్తలు తీసుకుంటూ మీరు కనుక ముందుకు వెళ్ళి మీరు మీ వైపు నుంచి సిన్సియర్గా కృషి చేస్తే శని భగవానుడి యొక్క బ్లెస్సింగ్స్ అనేవే ఎక్కువ ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. కనుక అదేదో వచ్చేసింది, దానివల్ల ఏదో జరుగుతుంది, అందరికీ వస్తుంది, అందరూ ఆ యొక్క ఫేజులు దాటేవాళ్లే. కానీ మన కర్మ ఫలితాన్ని ఇచ్చే భగవంతుడు కనుక మనం మంచి కార్యక్రమాలు చేసి, మంచి కర్మలు చేసి, నలుగురికి సహకారం చేసి, సామాజిక సేవ కాకుండా వ్యక్తులకి సహకరిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే చక్కటి ఫలితాలు ఇవ్వడానికి కూడా వెనుకాడని గ్రహంగా మనం శనీశ్వరుని భావించవచ్చు. నమస్తే.